హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని వదిలి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి ఇన్నేళ్ళైనా ఇంకా నిన్ను కలవడానికి మాట్లాడడానికి భయపడుతున్నాను అంటే దానికి కారణం ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఏంటా కారణం అని శారద అంటే, ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు శారద. గడిచిపోయిన 21 సంవత్సరాలు తిరిగి రావు. అసహ్యం నిండిన మనసులలో ఇప్పుడు ప్రేమ పుట్టదు. నిజానికి ఆ నిజం మీరు తెలుసుకోకుండా ఉండటమే మంచిది. కానీ ఒకటి మాత్రం నిజం శారద, నువ్వు పిల్లలు లేకుండా నేను బతకలేను. మీ మీద ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది అనేది నిజం. కానీ ఇప్పుడు బతుకుతున్నారు కదా అని చెప్పేసి అడుగుతావేమో. కానీ ఇప్పుడు ఒక పనివాడిలా బతుకుతున్నాను శారద. అది కూడా ఒక బతికేనా. ఇన్నేళ్ల తర్వాత మన పెళ్లి రోజు మనం కలిసాము. ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచు శారద. ఈ సంతోషం చాలు నాకు. వాళ్ళు చూస్తే నిన్ను నానా మాటలు అంటారు. మీరా వాళ్ళు రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత శారద మీరు జాగ్రత్తగా ఉండండి, బాధపడకండి అని చెప్పేసి అంటూ ఇక నన్ను అవసరమైతే అని చెప్పబోతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే పిలవలేను అని చెప్పేసి అంటాడు. శారద వాళ్ళు వచ్చి నేనేమైనా అనేలోపు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో శారద అని చెప్పేసి అలా వెళ్ళమని చెప్తే ఇక శారద సరేనండి అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న శారద అని చెప్పేసి వెనక్కి పిలిచి, కృష్ణప్రసాద్ నేను నీ జీవితంలో లేకపోయినా నీ మనసులో ఉన్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన మధ్య శుభాలు లేవు, కానీ నన్ను ఇంకా నీ గుండెల మీద భర్తగా మోస్తున్నావు కదా, ఇంతకంటే నేను ఇంకేమీ చెయ్యలేను అని చెప్పేసి తన చేతికున్న రక్తాన్ని వేలిక అంటించుకొని ఇక ఆ రక్తంతో శారద నుదుటి మీద బొట్టు పెడతాడు. ఇక శారద అయితే కృష్ణప్రసాద్ కాళ్ళకి దండం పెట్టుకొని అలా బయటకు వెళ్ళి భూమి థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి భూమిని హక్ చేసుకుంటుంది. తర్వాత ఏమో ఇక చెర్రీ వాళ్ళ నానమ్మకి అలా కాళ్ళకు మసాజ్ చేస్తుంటే ఇక చెర్రీ వాళ్ళ నానమ్మ అయితే ఇప్పుడు నొప్పి కాస్త తగ్గినట్టుంది అనగానే, ఈ కాస్త తగ్గడం ఏంటి నానమ్మ, రేపు పొద్దున కల్లా నొప్పులని మాయమవుతాయి చూడు అంటే అంతకన్నా భాగ్యమా, ఇందు పెళ్ళికి ఎక్కడ మూల పడతానో అని భయపడ్డాను అంటే కావాలి అంటే నేను నిన్ను పక్కనే పట్టుకొని నిలబడతానులే నానమ్మ అని చెప్పేసి చెర్రీ అంటాడు. తర్వాత ఏమో ఇక చెర్రీ సరే కానీ నానమ్మ పెళ్ళికి అందరూ వస్తున్నారా అని చెప్పి అడగగానే అందరినీ పిలవాలి కదరా అంటే అందరూ అంటే అన్నయ్యను కూడానా అని చెప్పేసి అడగగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే అన్నయ్యనా, మీ అత్తయ్య పిలవాలి కదరా, అత్తయ్య దాకా ఎందుకు, ముందు ఆ ఇందు పిలవనివ్వాలి కదా అని చెప్పేసి అనగానే పెద్దవాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా మా పిల్లలందరిలో పెద్దవాడు అన్నయ్యే కదా, అన్నయ్య లేకుండా పెళ్ళి ఎలా చేస్తాం అని చెప్పేసి చెర్రీ అనగానే అది జరగని పని లేరా, పెళ్ళికి నా పెద్ద మనవడు వస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది, కానీ పిలవాలి కదా, పిలిచినా వాడు రావాలి కదా అని చెప్పి అనగానే ఇక చెర్రీ అయితే వస్తాడు కదా అంటే ఎలా అంటే మనం పిలిస్తే రాడు కానీ కాబోయే పెళ్లి కూతురు పిలిస్తే వస్తాడు కదా అని చెప్పేసి చెర్రీ అనగానే అది అలా ఎలా పిలుస్తుందిరా అంటే తను పిలిచేలా నేను చేస్తాను చూడు అని చెప్పేసి ఇక చెర్రీ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు అంటే అన్నయ్య నానమ్మ అంటే అన్నయ్యక ఎందుకు అంటే ఇక చెర్రీ అయితే ఏం కాదులే అని చెప్పేసి అంటాడు. ఇక గగన్ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నయ్య ఇంట్లో ఇందు పెళ్ళి అనుకున్నాం కదా, పెళ్ళికి నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అనగానే ఎందుకురా, నేను రావాలి అనుకున్నా రాలేను, వద్దు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అంటే అసలు పెళ్లి కూతురే నేను రావద్దు అనుకుంటుంది అని చెప్పి అనగానే ఇక చెర్రీ అయితే అన్నయ్య ఇందుయే నిన్ను పెళ్ళికి పిలవాలి అనుకుంటుంది, ఉండు తన చేతనే నిన్ను పిలిపిస్తాను, తనే ఫోన్ చేయమని చెప్పింది అని చెప్పేసి ఇక చెర్రీ ఒక నిమిషం లైన్లో ఉండు అని చెప్పేసి అలా ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు వీడు చూడు నీ పెళ్ళికి రారా అంటే నువ్వు చెప్పడం ఏంటి, అన్నయ్య అని పిలిచే వాళ్ళే వచ్చారా, తను పిలిస్తే నేను వస్తాను అని చెప్పేసి అంటున్నాను అనగానే అదే మా ఫ్రెండ్ రాజేష్ అని చెప్పేసి ఇక చెర్రీ అంటే ఇక ఇందు అయితే నా పెళ్ళికి రమ్మని నేను రాజేష్ అన్నయ్యని ప్రత్యేకంగా పిలవాలా, ఏం వాళ్ళ చెల్లెలు పెళ్ళికి కూడా చెప్తే కానీ రాడా అని చెప్పేసి ఇక ఇందు అయితే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది. తర్వాత ఏమో గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే అన్నయ్య నేను ఇందుని అని చెప్పి అనగానే ఇక గగన్ మాట్లాడబోతుంటే ఇక అప్పుడే ఇందు అయితే ఏంటన్నయ్య నీ ఆ పెళ్ళికి రాను అన్నావంటే నేను పిలవకపోతే రావా ఏంటి, నీ చెల్లెల పెళ్ళికి నేను పిలవాలా, నా పెద్దన్నయ్యగా
పెళ్ళిలో నువ్వు లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఇందు అనగానే, అది నేను అంటుంటే నువ్వు ఇంకేం చెప్పొద్దన్నయ్య, నా పెళ్ళికి నువ్వు రావాలి, నువ్వు లేకపోతే నేను పెళ్ళి కూడా చేసుకోను, నువ్వు వచ్చి తీరాల్సిందే అని చెప్పేసి ఇందు అనగానే ఇక చెర్రీ అయితే నువ్వు సూపరు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఇక చెర్రీ ఫోన్ తీసుకొని, విన్నావా ఇందు అంత ప్రేమగా పెళ్ళికి ఎలా పిలుస్తుందో, ఇప్పుడేమంటావు అని చెప్పి అనగానే, తను అంత ప్రేమగా పిలిస్తే పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి గగన్ అంటాడు. మరి రాలేను అని చెప్పేసి రాకుండా ఉండకూడదు, రావాలి మరి అంటే, ఇందు పిలిచాక రాకుండా ఉంటానా, ఖచ్చితంగా పిలుస్తాను కానీ అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత గగను, చెర్రీ ఒకసారి ఆఫీస్కి రా పనింది అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో చెర్రీ అయితే, నువ్వు పిలిచాక నేను రాకుండా ఉంటానా, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి అలా చెర్రీ వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ అన్నయ్య పెళ్ళికి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అలా ఇద్దరు ఆనందపడిపోతూ ఉంటారు. తర్వాత ఏమో ఇక చెర్రీ, అన్నయ్య నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు. అపూర్వ స్పృహలోకి రాబోతూ ఉంటే ఇక మీరా వదనా వదనా అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే ఉలిక్కిపడి లేచిన అపూర్వ ఏంటి అని ఇంక చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే, అదేంటి అదనా సడన్గా ఏమైంది నీకు, అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పేసి అడగగానే, ఎవరో నాకు మత్తు మంది ఇచ్చారు, పక్కనే ఉన్న సిస్టర్ని, సిస్టర్ మీ హాస్పిటల్ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా అని చెప్పేసి ఇక హాస్పిటల్ బెడ్ మీద నుంచి మీరా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా రిసెప్షన్ దగ్గరికి వచ్చేసి, ఎక్స్క్యూజ్ మీ, ఒక 1 అవర్ ముందర హాస్పిటల్లోని మెయిన్ హాల్లోని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పేసి ఇక అపూర్వ అలా సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది. తర్వాత అతను ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు. అలా చూపిస్తూ ఉన్నప్పుడు ఇక అక్కడే ఉన్న భూమిని చూసి స్టాప్ స్టాప్ అనేసి అలా ప్లే చేయించుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని జూమ్ చేయండి ఎవరి అని చెప్పేసి అలా తనకు మత్తుమంది ఇచ్చింది భూమియే అని చెప్పేసి అపూర్వ కనిపెడు. తర్వాత ఏమో, అసలు నాకు మత్తుమంది ఇచ్చింది ఇది హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, ఎందుకు నాకు మత్తుమంది ఇవ్వాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న మీరా అయితే, మన ఇంటికి వచ్చి నీతో గొడవ పడింది ఈ అమ్మాయే కదా వదిన అని చెప్పేసి అంటే, ఇదే కానీ ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, నాకు మత్తుమందు ఎందుకు ఇచ్చిందో తెలుసుకోవాలి, తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటుంది. తర్వాత ఏమో చెర్రీ, గుడ్ మార్నింగ్ సోదరా అని చెప్పేసి అనగానే, రారా వచ్చి కూర్చో అంటే, ఎగిరి గంతేసేంత ఆనందంలో ఉన్నాను సోదరా అంటే, ఎందుకురా అంటే, నువ్వు ఇందు పెళ్ళికి వస్తాను అంటే నేను ఎంత ఆనందంలో ఉన్నానో తెలుసా, అసలు ఇందు అయితే ఎంత హ్యాపీగా ఉందో, అన్నయ్య నా పెళ్ళికి వస్తా అన్నాడా, తనని అలా రిసీవ్ చేసుకోవాలి ఇలా రిసీవ్ చేసుకోవాలని ఇంత పెద్ద లిస్టే చెప్తుందనుకో. ఇక నాన్నమ్మ అయితే నిన్ను చూస్తాను అని చెప్పేసి ఎంత సంతోషంలో ఉందో తెలుసా, వాళ్ళను అలా చూశాక నేను ఇంకెలా ఉంటాను అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే, పోన్లే ఇందు హ్యాపీయే కదా అని చెప్పేసి అనగానే, హ్యాపీ అంటావేంటన్నయ్య, ఎంత హ్యాపీగా ఉన్నానో అంటే, సరే అయితే ఒకసారి ఇలా రారా ఈ స్వీట్ తీసుకో అని చెప్పేసి అంటే, ఏంటన్నయ్య గుడ్ న్యూస్ నేను చెప్తే స్వీట్ నువ్వు ఇస్తున్నావు అంటే, నువ్వు నేను ఒకటే కదరా అంటే, ఇవ్వు స్వీట్ తింటాను అంటే, ఆహా వద్దురా నేనే నీకు తినిపిస్తాను నోరు తెరువు అని చెప్పేసి అలా గగను పచ్చిమిర్చి తీసి ఇక చెర్రీ నోట్లో పెడతాడు. చెర్రీ దాన్ని స్వీట్ అని నమ్మలేశాక దాన్ని చూసుకొని, ఏంటి పచ్చిమిర్చియా మంట మంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. సోదరా ఏంటి సోదరా మంట, అసలు గొంతులోంచి కడుపులోకి లావాలాగా వెళ్తుంది, ఆ స్వీట్ ఇలా ఇవ్వు సోదరా తింటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గగన్ అయితే, ఆహా ఇవ్వను అని చెప్పేసి, ఏరా ఇందు నన్ను పెళ్ళికి రమ్మని పిలిచిందా, నేను లేకపోతే పీటల మీద కూర్చోను అని చెప్పిందా, అసలు తనకు చూసిన మొదటి సంబంధం ఇందుకు కాకుండా పూర్ణికి పంపించాడని మీ నాన్ననే నిశ్చయితాడానికి తాంబూలం అందుకోవద్దు అని అంది, అలాంటిది నన్ను పిలిచింది ఆ పెళ్ళికి, నువ్వేదో మాయ చేసి నన్ను పిలిచేలా చేసావురా, ఎందుకురా ఇలా ఎంతకాలం చేస్తావు, జరగని వాటి గురించి ఆలోచిస్తావు, నేను పెళ్ళికి రాను అని చెప్పి గగన్ అనగానే, ఇంకెంతకాలం సోదరా ఇంకెంతకాలం ఇలా ఉంటావు, నువ్వు మా పెద్దన్నయ్యవు, దూరంగా ఉంటే ఇంకా ఎప్పటికీ దూరంగానే ఉంటాము, అర్థం చేసుకుంటే అందరం ఒకటే సోదరా, అందుకే మన 2 కుటుంబాలు ఒకటి చేయడానికి ఈ పెళ్ళి ఉపయోగపడుతుంది అని నేను ఆశపడుతున్నాను, అందుకే సోదరా అబద్ధం చెప్పైనా నిన్ను పెళ్ళికి రప్పిద్దాం అనుకున్నాను, ఇది తప్ప అని చెప్పి చెర్రీ అనగానే, జరిగే వాటి గురించి ఆశపడు, జరగని వాటి గురించి కాదు, 2 కుటుంబాలు ఒక్కటవ్వడం అనేది ఎప్పటికీ జరగదు, నా జీవితంలో నేను ఎప్పటికీ క్షమించలేని వ్యక్తి మీ నాన్న.
అతను ఉన్న కుటుంబంతో కలవడం అనేది ఈ జన్మకు జరగదు. అయినా అందరితో నీకెందుకు? నువ్వు వస్తున్నావు, పోతున్నావు. చూడు నా తమ్ముడిగా నీ స్థానం ఇక్కడుంటుంది అని చెప్పేసి గుండెల మీద వేలు పెట్టుకొని చూపిస్తూ, ఇంతవరకు సంతోషపడురా, ఇంకెక్కువ ఆశపడకు అని చెప్పేసి గగను చెప్తాడు. తర్వాత ఏమో శారద కృష్ణప్రసాద్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి అప్పుడే అక్కడికి వచ్చి ఆంటీ అని పిలవగానే, ఏంటమ్మా అంటే, హాస్పిటల్లో మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను ఆంటీ. భూమి చెప్పగానే ఇక శారద అలా చూస్తూ ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.